సారి అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, 5 నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందామండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ చెప్పటం జరిగింది. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎంతో గొప్పగా ఎన్నుకున్నాడు. తన కోసం, తన ప్రజలుగా ఉండాలని, తనకి ఇష్టమైన జనాంగంగా ఉండాలని చెప్పేసి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారిని ప్రత్యేక జనంగా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చి కానాను చేర్చాడు. అయితే మోషే గారి ద్వారా వారికి కొన్ని ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞల ప్రకారంగా వారు జీవించాలని తండ్రి చిత్తం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వారికి ఇష్టమైనట్టు జీవిస్తున్నారు. అన్య దేవతలకు వెళ్ళిపోయారు. మరి విగ్రహారాధన చేస్తూ తమకి ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా మంచిగా లేరు, పాపం లేకుండా లేరు. అందుకోసం దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పాటించమని చెప్పినప్పుడు వీళ్ళు తప్పిపోతున్నందుకు దేవుడు బలులను అర్పించమని చెప్పాడు. ఆ బలులు కూడా 5 రకాలుగా ఉన్నాయి. ఆ 5 రకాలు కూడా ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలి అంటే, మరి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలంటే వారి కోసం గుడారాలని నిర్మించుకున్నారు. దేవుని కోసం యాజకుని ద్వారా బళ్ళు సమర్పిస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? అదొక అలవాటుగా తీసుకున్నారు. పాపం చేయటం, ప్రతి ఏటా కూడా బలి పశువులను తీసుకెళ్తున్నారు. బలి పశువు వాళ్ళ కళ్ళ ఎదుట చంపబడుతున్నప్పుడు, దాని రక్తం అంతా పోతున్నప్పుడు, అది అల్లాడుతున్నప్పుడు చూసైన వీళ్ళు పశ్చాత్తాపం చెందలేదు. మరలా పాపం చేస్తున్నారు. మరి బలి పశువులు మాత్రం సమర్పిస్తున్నారు. ఇది తండ్రికి నచ్చలేదు. అందువల్ల మరి వీళ్ళు తీసుకొచ్చిన బలి పశువుని యాజకునికి ఇస్తున్నారు. యాజకుడు ఏం చేస్తాడు? ఆ పశువు రక్తాన్ని తీసుకొని తన పాపాల నిమిత్తం, తర్వాత ప్రజల పాపాల నిమిత్తం ఈ యొక్క రక్తాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి ఆ విధంగా పరిహరింపబడే విధంగా చేసేవారు. అది ఆచారంగా జరుగుతుంది. మరి దేవుని ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషంగా జీవించాలని తండ్రి చిత్తమైంది. అందుకోసమని ఏకబలిగా జరగాలని, మరలా బలి జరగకూడదని, మరి తండ్రి నుంచి దూరం అయిపోయిన మానవులందరినీ తిరిగి దేవునికి దగ్గరగా చేర్చాలని, ఆయన ఒక రాజ్యంగా చేర్చి తండ్రికి అప్పగించాలని తండ్రి చిత్తమై ఉన్నది. అందుకోసం యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ చెప్పబడింది. బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరం ద్వారా ఈ బలిని జరిగించాలని, మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. హెబ్రీ పత్రిక మరి 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండును. యాజకుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు బలి పశువుని తీసుకొస్తున్నారు. మరి యాజకుడైతే సమర్పిస్తూ ఉన్నాడు. అయితే పాపాలు మాత్రం ఎప్పటికీ పోవటం లేదు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, తన ఏకైక కుమారుని ఈ లోకానికి తండ్రి పంపించి పాపాలను పరిహరించడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. 53వ
యెషయా గ్రంథం 53 అధ్యాయము 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలండి. ఏ పాపం లేని యేసుక్రీస్తు వారిని నలగొట్టడం కోసం తండ్రికి ఇష్టమైంది. ఎవరి పాపాల నిమిత్తం? మానవులైన మనందరి పాపాల నిమిత్తం కుమార్ని నలగొట్టడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఎలా జీవించాడు అని మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరి ప్రతి సంవత్సరం వీళ్ళు తీసుకొచ్చే పశువుల రక్తం వల్ల యాజకుడు తన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం మరి బలి చేస్తున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడిగా, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా జీవించిన వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. హెబ్రీ పత్రికలోనే మనం 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మరి మేకల రక్తం, కోడెల రక్తం, మరి వీటి ద్వారా అయితే మరి యాజకుడు వెళ్తాడు. కానీ యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తంతో తను నిష్కల్మషంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు. అలాంటి క్రీస్తు వారు తన రక్తాన్ని ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే యాజకుడు సమర్పించేటప్పుడు కేవలం తాను మాత్రమే అది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. కానీ ప్రజలు అలా వెళ్ళటానికి లేదు. కానీ యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి తానే స్వయంగా తీసుకుని వెళ్ళాడు. మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపారు కదా. చంపినప్పుడు మరి ఆ రక్తం ద్వారా ప్రజలందరికీ కూడా విమోచన జరిగింది. మరి ప్రభువారు చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించి మరణంపై విజయాన్ని మనకిచ్చాడు. పాపదోషం లేకుండా ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ నడిపింపును మనకి మరలా తప్పిపోకుండా సహాయం చేస్తూ ఉంటాడు. మరలా మనం చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రికలోనే 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చాలండి. మనకి ప్రధాన యాజకుడు లేవి వంశస్థుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలకి ప్రధాన యాజకులుగా పనిచేస్తారు. కానీ ఇక్కడ మనకి ప్రధాన యాజకుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి మనకిక పాపం బట్టి, మరణాన్ని బట్టి భయం లేకుండా ఆయన మనల్ని విడిపించిన వాడుగా మనకి కనిపిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 5. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. ప్రభువారు మరి ప్రార్థనలతో జీవించాడంట, రోదనతోనూ కన్నీళ్లతోనూ మరి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి భయభక్తులు కలిగి జీవించాడు. అందువల్లే తండ్రి కుమారుని ద్వారా మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. మనం ఇంకా చూసినట్లయితే
ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చింది మన కోసమే కదా, మనలందరిని రక్షించడం కోసం, పాపదాస్యం నుంచి విడిపించడం కోసం. మరి తండ్రికి ఎడమైపోతున్న మనము మరలా మరలా తప్పిపోతూ దేవుని సన్నిధానం నుంచి దూరం అయిపోతున్నాం. మరి అలాంటి స్థితి నుంచి మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి అలాంటి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. మరి ఆయన చిత్త ప్రకారం మనం జీవించేవారిగా మనం ఉండాలి. మరి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాం అని చెప్పేసి ఇక్కడే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి మరి ఇంత గొప్ప రక్షణ మనం బళ్ళు అర్పించే పని లేదు. మరి ఆయన కోసం మనం ఎరుసలేము వెళ్ళే పని లేదు. కానీ దేవుడు మన కోసం మనకి డైరెక్ట్గా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చాడు, పాపాలను కడుక్కునే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన నమ్మటం ద్వారా మనం అబ్రహాం గారికి సంతానంగా పిలువబడతామని మరి దేవుడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. రక్షణ లేని వారందరూ కూడా మరి ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనం రక్షణ పొందుకోవటానికి సిద్ధపడి ఉండాలి. రక్షణ పొందిన వారు మరి నిర్లక్ష్యంగా ఉండకూడదు. రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు కూడా నిర్లక్ష్యంగా ఉండటానికి మరి తండ్రి చిత్తం కాదు. మరి ఇంకా మనం పాపాల్లోనే జీవిస్తే దేవుడు మనకి తగిన శిక్షను వేస్తానని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనం సత్యముని గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండదు. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఇంకా ప్రభువారు మరలా బలి అవటానికి లేదు. ఒక్కసారే మరి బలి అయిపోయారు. మనల్ని రక్షించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. పాపదాస్యం నుంచి విడిపించారు. మరి నరకానికి పోకుండా మనల్ని రక్షించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మరి నరకం ఎవరి కోసం ఉందంటే సాతాను దాని అనుచరులకి నిర్ణయించబడింది. మరి అది మన కోసం కాదు కదా. మరి మనం గొప్ప రక్షణ భాగ్యం పొందుకోవాలని మరి యేసుక్రీస్తు వారు మన కోసం ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మన కోసం మరి చేయటం జరిగింది. మనము ఇంత గొప్ప రక్షణ విషయాన్ని తెలుసుకొని కూడా అనుభవజ్ఞానం పొంది కూడా బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేస్తా మన చిత్తానుసారంగా జీవిస్తూ మరలా తప్పిపోతే ఇంకొకసారి బలి ఇవ్వటానికి క్రీస్తు వారు ఇంకా జరగదు. బలి ఇంకా జరగాల్సింది ఎవరు బలి? మన బలే జరుగుద్ది. మనకే అగ్ని సిద్ధం చేయబడింది. సాతానికి దాని అనుచరులకి ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండగానికి మనం వెళ్ళవలసి వస్తుంది. అదే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఇష్టంగా జీవించినట్లయితే మనము అగ్ని నుంచి తప్పించుకోగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 33వ అధ్యాయము 11వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవంతోడు దుర్మార్గులు మరణము నొందుట వల్ల నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఎవ్వరు కూడా చాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలని, ఎలాంటి దుర్మార్గుడైనా ప్రభువుని అంగీకరించి ప్రభువారి రక్తంలో పాపాలు కడుక్కుంటే మరి అందరూ కూడా రక్షణ పొందుతాడు. దుర్మార్గుడు దుర్మార్గ చేత నశించిపోవట తండ్రికి ఎంత మాత్రం సంతోషం లేదు. అందరూ కూడా రక్షణ పొందుకోవాలని ఆ విషయంగా తండ్రి సంతోషపడుతున్నట్టు మనకి అర్థమవుతుంది.
ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మనం తండ్రి ఎదుట ఎలా జీవించాలి అనేది మనకి ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మనం చూద్దాం. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకున్నవారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. క్రీస్తు వారు రెండవసారి వస్తానన్నారు కదా, మీకోసం నేను పరలోకంలో స్థలాల్ని సిద్ధపరుస్తానన్నారు. మరి ఆ స్థలాలు మన కోసం కేటాయించబడి, నరకం అయితే సాతాను కోసం, దాని అనుచరుల కోసం సిద్ధపరచబడింది. మనం క్రీస్తు బిడ్డలమా మరి సాతాను బిడ్డలమా అని మనం ఆలోచన చేసుకొని మరి క్రీస్తు ఎదుట నిర్దోషులుగా నిష్కపటులుగా జీవించాలని ఇక్కడ పౌలు గారు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ప్రభు మన పాపాలని తీసివేయటానికి పశువుల రక్తం ద్వారా జరగటం లేదు, యాజకుని ద్వారా మరి పాప పరిహారం జరగాలంటే తనే ఒక దోషిగా కనిపిస్తున్నాడు. తన పాపాల కోసం మరి అనేక విషయాల్లో మనం తప్పిపోతుంటే, మరి యాజకులైతే ఏదైనా ఒక విషయంలో తప్పిపోవచ్చు. ప్రభు దృష్టికి అది తెలుస్తుంది, మనకి తెలియదు. వాళ్ళు పొరపాటున ఏదైనా జరిగించినా కానీ దానికోసం వాళ్ళు పరిహారార్థ బలిగా పశువుల రక్తాన్ని తన కోసం ప్రజల కోసం దేవుని దగ్గర సమర్పిస్తారు. అయితే మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలంటే మరి పాపులలో చేరకుండా ప్రభువారు ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా ఈ యొక్క పాపలోకంలో జీవిస్తున్నప్పటికీ తాను నిష్కల్మషుడిగా పరిశుద్ధుడిగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు వారు మనకు జరిగించినటువంటి ఈ గొప్ప బలియాగాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకొని మరి తండ్రిని, ఇంత గొప్ప అవకాశం మనకిచ్చిన తండ్రిని మనం హృదయపూర్వకంగా ఆరాధించి స్తుతిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.